దేవాది దేవుడు మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మరొక మారు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో 5వ పుస్తకం, అలాగే మన క్రమంలో 44వ పుస్తకం. ఈ రాత్రి మనము అపోస్తులుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం కనుక శ్రద్ధగా దేవుని మాటల్ని మనం నేర్చుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథం యొక్క విభజన విశ్లేషణను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముందుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తులుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరమును సాక్షులము. అలాగే 1వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా నేను చదువుతున్నాను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈరోజు మనము అపోస్తులుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. అపోస్తులుల కార్యముల గ్రంథం క్రొత్త నిబంధనకు వెన్నెముక లాంటిది. చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఈ గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అపోస్తులుల కార్యముల గ్రంథాన్ని ఎవరు రాశారు అని అంటే డాక్టర్ లూకా చేత రాయబడినటువంటి గ్రంథమే అపోస్తులుల కార్యముల గ్రంథం అని మనం గ్రహించాలి. లూకా చేత వ్రాయబడినటువంటి గ్రంథాలు 2. అందులో ఒకటి లూకా సువార్త, రెండవది అపోస్తులుల కార్యములు. లూకా సువార్త 1వ అధ్యాయం, అపోస్తులుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనం. ఈ 2 వచనాలు మనం చదివితే ఈ 2 గ్రంథాలు కూడా లూకా చేతనే వ్రాయబడినవి అని మనం గ్రహించగలుగుతాం. లూకా సువార్తలో ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క ఆరోహణం, ఈ విషయాలు లూకా సువార్తలో ప్రాముఖ్యంగా మనం చూడగలుగుతాం. మన ప్రభు ఎప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చారో ఆ విషయాలన్నీ కూడా లూకా సువార్తలో రాయబడ్డాయి. అలాగే అపోస్తులుల కార్యముల గ్రంథంలో మనం ఏం చూస్తాం అనంటే
పరిశుద్ధాత్మని యొక్క రాక, సంఘము స్థాపింపబడుట, అపోస్తులుల ద్వారా జరిగిన కార్యాలు, ఈ కార్యాలన్నీ కూడా అపోస్తులుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క పుట్టుక, అలాగే మరణం, అలాగే పునరుద్ధానం, ఆరోహణం, ఇవన్నీ లూకాసు వార్తలో చూస్తే ఆయన ఆరోహణమై అవక మునుపు, అంటే పరలోకానికి వెళ్ళక మునుపు వరకు ఉన్నటువంటి విషయాలు లూకాలో చూస్తాం. ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద 40 దినాలు ఉన్నారు. ఆ 40 దినాలకు ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనము అపోస్తుల కార్యాల గ్రంథంలో చూస్తాం. ఆయన వెళ్ళిపోయిన 10 దినాలకి, అంటే 40 దినాలు పునరుద్ధానం తర్వాత ప్రభు ఉన్నారు. ఆ తర్వాత 10 దినాలకు, అంటే 50 దినాలకు పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావటం, తర్వాత సంఘం స్థాపించబడుట, అపోస్తుల ద్వారా జరిగినటువంటి అద్భుతమైన కార్యాలు మనము అపోస్తులుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో ఇది చరిత్ర పుస్తకం కాబట్టి దీనికి కూడా కాలచక్రం ఉంటది. క్రీస్తు శకం 35వ సంవత్సరంలో స్టెఫను హతసాక్షి అగుట. నూతన నిబంధనలో మొట్టమొదటి హతసాక్షి స్టెఫను. స్టెఫను సంఘములో సామాన్యుడు, సంపూర్ణ నింపుదల కలిగిన వాడు, ఆది సంఘంలో మొదటి హతసాక్షి. స్టెఫను జీవితం మనందరికీ కూడా ఎంతో నేటికి ఆదర్శం. కనుక స్టెఫను హతసాక్షి అయింది క్రీస్తు శకం 35లో. తర్వాత క్రీస్తు శకం అదే 35వ సంవత్సరంలో దమస్కు మార్గంలో అపోస్తులుడైన పౌలు యొక్క మార్పును, అది మనం 35లో మనం చూస్తాం. తర్వాత క్రీస్తు శకం 44వ సంవత్సరంలో అపోస్తులలో యాకోబు హత్య చేయబడటం, అది మనం 44లో మనం చూస్తాం. ఇది మనకి 8వ అధ్యాయంలో యాకోబు చంపబడ్డాడు. ఆయన చనిపోయినది క్రీస్తు శకం 44లో. అలాగే క్రీస్తు శకం 46 నుంచి 48 వరకు అపోస్తుల కార్యాల గ్రంథంలో పౌలు యొక్క 3 మిషనరీ ప్రయాణాలు ఉంటాయి. కనుక మొదటి ప్రయాణం 46, 47, 48 సంవత్సరాల్లో అది పౌలు యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ. తర్వాత క్రీస్తు శకం 50, 51, 52 ఆ సంవత్సరాల్లో పౌలు యొక్క రెండవ మిషనరీ. 53 నుంచి 57 వరకు పౌలు యొక్క 3వ మిషనరీ ప్రయాణం. ఆ తర్వాత 58 నుంచి 60 వరకు 2 సంవత్సరాలు ఆయన చెరసాలలో వేయబడ్డాడు. ఆ తర్వాత 61, 62 సంవత్సరాల్లో పౌలు విడుదల పొందటం, తర్వాత రోమా పట్టణానికి ఆయనను సముద్రములో తీసుకొని ప్రయాణం చేస్తూ వెళ్ళటాన్ని 61, 62 ఆ సంవత్సరాల్లో మనం చూస్తాం. ఆ తర్వాత క్రీస్తు శకం 67లో పౌలు గారు హతసాక్షి అయ్యాడు. చిరఛేదనం చేయబడి పౌలు యొక్క మరణాన్ని మనము క్రీస్తు శకం 67లో మనం చూస్తాం. కనుక ఇది చరిత్రలో మనం గ్రహించవలసినటువంటి 35 నుంచి 67 వరకు జరిగినటువంటి కాలచక్రాన్ని మనం ఇందులో గ్రహించాలి. తర్వాత ఈ రోజు రాత్రి మనం అపోస్తులుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తులుల కార్యముల గ్రంథం ఇది కథల పుస్తకం కాదు. అపోస్తులుల కార్యముల గ్రంథం ఇది కబుర్ల పుస్తకం అంతకంటే కాదు. అపోస్తులుల కార్యముల గ్రంథం కాలక్షేప పుస్తకం అంతకంటే కాదు. కల్పితాల పుస్తకం కానే కాదు. ఇది కార్యముల పుస్తకం. అపోస్తులుల కార్యములు అనంటే
కథల పుస్తకం కాదు, కబుర్ల పుస్తకం కాదు, కాలక్షేప పుస్తకం అంతకంటే కాదు, కల్పితాల పుస్తకం కానీ కాదు. ఇది కార్యములు, అపోస్తులుల ద్వారా జరిగిన కార్యాలన్నీ కూడా డాక్టర్ లూకా గారు ఒక అన్య కుటుంబంలో నుండి ప్రభువుని అంగీకరించిన ఆయన ఎంతో వివరంగా స్పష్టంగా అపోస్తులుల ద్వారా జరిగిన కార్యాలు, వారికి సంభవించినటువంటి ప్రతికూల పరిస్థితులు, అవన్నీ కూడా వారి కార్యాలు, చర్యలు, పనులు రాసిన గ్రంథమే అపోస్తులుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథాన్ని గురించి మనం గమనిస్తే ఈ గ్రంథము పరిశుద్ధాత్మని ద్వారా జరిగిన అమోఘమైన పరిచర్యను వివరించే గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం అంటేనే పరిశుద్ధాత్మని ద్వారా జరిగిన అమోఘమైన పరిచర్యను మనం ఈ గ్రంథంలో మనం చూస్తాం. పెంతెకోస్తు దినాన, పెంతెకోస్తు అంటే 50వ దినం, యేసు ప్రభు పునరుద్ధానుడైన 10 దినాలకి, ఆరోహణమైన 10 దినములకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి రావటం, ఆ తర్వాత ఆయన ద్వారా జరిగినటువంటి అమోఘమైన పరిచర్యను వివరించే గ్రంథమే అపోస్తులుల కార్యముల గ్రంథం. ఈ గ్రంథంలో ప్రాముఖ్యంగా 30 సంవత్సరాల సంఘ ప్రస్తావన ఉంది. అపోస్తులుల కార్యాల గ్రంథంలో ఎన్ని సంవత్సరాల చరిత్ర సంఘ ప్రస్తావన ఉంది అని అంటే 30 సంవత్సరాల సంఘ ప్రస్తావన ఈ గ్రంథంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా యెరూషలేము నుంచి రోమా వరకు కూడా విస్తరించినటువంటి సువార్తను గురించి ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో 32 దేశాలు, 54 పట్టణాలు, 9 మధ్యధరా సముద్ర దీవులు, మెలితే ఇలాంటి కొన్ని 9 దీవులు ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. అలాగే 95 మంది వ్యక్తుల పేరులు, తర్వాత అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి పాలనను ఎంతో వివరంగా, విశదంగా వివరించిన గ్రంథమే అపోస్తులుల కార్యముల గ్రంథం. కనుక ఈ ఒక్క గ్రంథంలో సువార్త 32 దేశాలకు విస్తరించింది. 54 పట్టణాల్లో అద్భుతమైన పరిచర్య జరిగింది. 9 మధ్యధరా సముద్ర దీవులు, 95 మంది వ్యక్తుల పేర్లు, ప్రభుత్వ ఉద్యోగుల పాలన, ఫెలిక్స్, తర్వాత ఇలాంటి ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగుల పాలనను, ఈ విషయాలన్నీ కూడా అపోస్తుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని అంటే 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా 3 పరిచర్యను మనం చూస్తాం. మొదటి 7 అధ్యాయాల్లో పేతురు యొక్క పరిచర్య మనం గమనిస్తే ఆ మొదటి అధ్యాయం నుండి కూడా పేతురు నిలబడి ఆయన ప్రసంగించినటువంటి ఆ ప్రసంగాలు, ఆయన బోధ మొదటి అధ్యాయం నుండి మనకి 7వ అధ్యాయం వరకు పేతురు యొక్క పరిచర్యను మనం చూస్తాం. అలాగే 8 నుంచి 12 వరకు ఫిలిప్పును మనం చూస్తాం. అలాగే అన్యుడైన శతాధిపతి అయిన కొర్నేలి యొక్క మార్పు కొరకు కూడా పేతురు యొక్క పరిచర్య. అంటే అపోస్తుల కార్యాల గ్రంథంలో 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా పేతురు, ఫిలిప్పు వీరి పరిచర్యను మనం 12 అధ్యాయాల్లో మనం చూస్తాం. అలాగే 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు కూడా ఎవరి పరిచర్యను మనం చూస్తాం అని అంటే అపోస్తులుడైన పౌలు యొక్క పరిచర్యను మనం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. కనుక 1 నుంచి 12 వరకు పేతురు, ఫిలిప్పు వారి పరిచర్య, అలాగే 13 నుంచి 28 వరకు పౌలు యొక్క పరిచర్యను ఈ గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత మనం ప్రతి గ్రంథంలో మనం గమనించినట్లే ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్త ఎవరు అని అంటే లూకా, డాక్టర్ లూకా. ఆయన ఒక వైద్యుడు. అన్య కుటుంబంలో నుండి యేసు ప్రభును తన సొంత రక్షకుడిగా
అంగీకరించిన వాడు, తర్వాత అపోస్తలుడైన పౌలు గారి జత పనివాడు. తన ద్వారా ఎన్నో విషయాలు, పౌలు చెరసాలలో జైల్లో సువార్త నిమిత్తం ఆయన 2 సంవత్సరాలు జైల్లో ఉంటే ఆ 2 సంవత్సరాలు పౌలుతో ఉన్నవాడు లోక మాత్రమే. కనుక కొలస్సి ఆ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, లోక ఒక్కడే నా యొద్ద ఉన్నాడు. కనుక పౌలు గారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని ఆ తర్వాత యెరూషలేము, తర్వాత ఆ సమరయ, ఆ గలిలయ, ఆ ప్రాంతాలన్నీ కూడా సంచరించి శిష్యులు చేసినటువంటి, అపోస్తులు చేసినటువంటి ఆ అద్భుతమైన పరిచర్యను ఎంతో వివరంగా రాసినటువంటి గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం. కనుక గ్రంథకర్త లూకా, కాలం క్రీస్తు శకం 61 నుంచి 65 ఆ మధ్య కాలంలో ఈ గ్రంథం రాయబడింది. మూడవది పేరు. ఈ గ్రంథానికి ఆ పేరు ఎలా వచ్చింది అనంటే, గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తులు చేసిన కార్యాలున్నాయి. గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తులు చేసిన కార్యాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ గ్రంథానికి అపోస్తుల కార్యములు అని పేరు వచ్చింది. ప్రాముఖ్యంగా మార్క్స్ వార్తలో 3వ అధ్యాయం 16 నుంచి మనకి 19వ వచనం వరకు మనం చూస్తే, చూడండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం, నేను 13వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించారు. వారెవరనగా పేతురు, అలాగే జబదయి కుమారుడగు యాకోబు, యోహాను, తర్వాత అంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, అలాగే ఇస్కరియోతు యోధ. వీళ్ళ అపోస్తలులు, ఈ 12 మంది కూడా. కనుక ఇస్కరియోతు యోధ ఆ స్థానాన్ని పోగొట్టుకున్నాడు. 11 మంది అపోస్తలులు ఉన్నారు. కనుక ఆ 11 మంది అపోస్తలుల ద్వారా, అలాగే ఇస్కరియోతు యోధ పోగొట్టుకున్న స్థానంలో 12వ వాడుగా ఈ 11 మంది చీటీలు వేసి మత్తీయ అనే ఒక ఆయన్ని ఎన్నుకున్నారు. గాని దేవుని ఏర్పాటులో ఆ అపోస్తలత్వానికి దేవుని ఎన్నికలో ఉన్నవాడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు. కనుక 12వ వాడు అపోస్తలుడైన పౌలు. ఈ 12 మంది అపోస్తలుల ద్వారా జరిగినటువంటి ఆ కార్యాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఈ గ్రంథానికి అపోస్తలుల కార్యముల గ్రంథం అని పేరు వచ్చింది. ఇంతకీ అపోస్తలులు అంటే ఎవరు? అపోస్తలులు అనంటే 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తలులు అనంటే యేసును నేరుగా చూచినవారు. అపోస్తలులు అంటే యేసును చూచినవారు. అపోస్తలు అనగా యేసును చూచిన వారై ఉండాలి. రెండవది, అపోస్తలులు యేసుతో ఉన్నవారు. ఆ 11 మంది, అలాగే పౌలు, వీరు మాత్రమే అపోస్తలులు, యేసుతో ఉన్నవారు. మూడవదిగా, యేసు చేత సువార్తకై పంపబడిన వారు. అపోస్తలులు అనే మాట గ్రీకులో పంపబడినవాడు. కనుక యేసు చేత సువార్తకై పంపబడిన వారే అపోస్తలులు. నాలుగవదిగా, అపోస్తలులు అనంటే యేసు శిలువ మరణానికి ప్రత్యక్ష సాక్షులు. అందుకే మీరే నాకు సాక్షులు అని ప్రభు చెప్పారు. ఆయన శిలువ మరణానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరు అనంటే అపోస్తలులే. కనుక ఐదవది, అపోస్తలులు అంటే ప్రభువు కొరకు హతసాక్షులైన వారు. 12 మందిలో 11 మంది హతసాక్షులయ్యారు పౌలుతో కలిపి. హతసాక్షి కాబడనటువంటి వాడు ఒక్కడే. గతించిన రాత్రి చెప్పుకున్నాం మొన్న, యోహానని. యోహాను తప్ప మిగతా 11 మంది కూడా ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. కనుక అపోస్తలులంటే ఇవి ఉండాలి.
యేసును నేరుగా చూచిన వారు, పౌలు కూడా చూశాడు దమస్కు మార్గంలో ఆయన్ని. యేసుతో ఉన్నవారు, యేసు చేత సువార్తకై పంపబడిన వారు, యేసు పంపించాడు ఆయన. తర్వాత ఆయన శిలువ మరణానికి ప్రత్యక్ష సాక్షులు, ప్రభు కొరకు హతసాక్షులైన వారు. వీరు అపోస్తలులంటే. ఇది మూడో విషయం. నాలుగవదిగా ఉద్దేశం, సంకల్పం. అపోస్తల కార్యాల గ్రంథం యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటి అనంటే, అపోస్తల కార్యాల గ్రంథం అంతా చెప్పేది ప్రాముఖ్యంగా మూడు విషయాలు. మొదటి విషయం సంఘము యొక్క ఆవిర్భావం గురించి తెలుపుట. సంఘము ఆవిర్భావం అపోస్తల కార్యాల గ్రంథంలోనే చూస్తాం. సంఘము అనే మాట, దాని యొక్క ఉనికి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆరంభం అవటాన్ని మనం చూస్తాం. కనుక అపోస్తల కార్యాల గ్రంథం యొక్క ఉద్దేశం సంఘము యొక్క ఆవిర్భావం గురించి తెలుపుట. అలాగే రెండవది అపోస్తలుల చర్యలను తెలుపుట. చర్యలంటే వారి పనులు. అపోస్తలులు ఏం చేశారు, పేతురు ఏం చేశాడు, పౌలు గారు ఏం చేశారు, తర్వాత ఇంకా మిగిలిన శిష్యులు ఏం చేశారు. కనుక అపోస్తుల చర్యలను తెలిపే గ్రంథమే అపోస్తలుల కార్యములు. అలాగే మూడవదిగా సంఘం యొక్క విస్తరణను గురించి తెలుపుట. అపోస్తల కార్యాల గ్రంథంలో సంఘం చాలా విస్తరించింది. పేతురు మొదటిగా ప్రసంగం చేసినప్పుడు 3000 మంది, తర్వాత 5000 మంది, తర్వాత అలా సంఘం విస్తరిస్తానే ఉంది. సంఘం యొక్క విస్తరణను గురించి తెలిపిన గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం. నాలుగవదిగా మనం చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథం యొక్క ఉద్దేశం, సంకల్పం ఏంటనంటే, పరిశుద్ధాత్ముని ద్వారా ఆది సంఘంలో జరిగిన కార్యాలు ఈ గ్రంథంలో తెలుపుట. పరిశుద్ధాత్ముడు ఆది సంఘంలో ఆయన చేసిన కార్యాలు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిన కార్యాలు ఇందులో మనం చూస్తాం. ఇది సంకల్పం, ఉద్దేశం. అది మనం గుర్తించాలి. అలాగే ప్రతి విశ్వాసి క్రీస్తుకు సాక్షిగా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన కొరకు జీవించాలని తెలిపే కార్యాల గ్రంథమే అపోస్తుల కార్యాల గ్రంథం. ప్రతి విశ్వాసి క్రీస్తుకు సాక్షిగా ఆయన సువార్తను ప్రకటించాలి. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు సాక్షులుగా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆయన కొరకు జీవించాలి అనేదే అపోస్తల కార్యాల గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశం. ఇది నాలుగవది. ఐదవదిగా మనం చూస్తే అపోస్తల కార్యాల గ్రంథంలో ముఖ్యమైన పదం ఏంటనంటే సంఘము. సంఘము అనే మాట గ్రీకులో ఎక్లేషియా అనే పదం నుండి వచ్చింది. ఎక్లేషియా అనంటే అర్థం ఏంటనంటే పరిశుద్ధుల గుంపు, లోకములో నుండి దేవుని కొరకు ప్రత్యేకించబడి పరిశుద్ధంగా జీవించుటకై పిలువబడిన గుంపు. కనుక సంఘం అంటే పరిశుద్ధులు. కనుక అపోస్తల కార్యాల గ్రంథంలో సంఘాన్ని గురించి మనం చూస్తాం. సంఘం అంటే బిల్డింగ్ కాదు. మనం ఈ రోజున ఎన్నో బిల్డింగ్లు మనం చూస్తాం. బిల్డింగ్ను కూడా చర్చ్ అంటాం. కానీ సంఘం అంటే ఆయన శరీరం, యేసుక్రీస్తు యొక్క శరీరం, అది సంఘం అంటే. కనుక సంఘం వేరు, అలాగే బిల్డింగ్ వేరు, మందిరం వేరు. మందిరం వేరు, సంఘం వేరు. మందిరం అంటే ఇటుకలతో కట్టేది. సంఘము అనంటే ఆయన శరీరములో. సంఘం అంటే వ్యక్తులు, సంఘం అంటే మనుష్యులు, సంఘం అంటే పరిశుద్ధుల గుంపు. ఎక్కడ 2, 3 నా నామమున కూడుకుంటారో అది సంఘం. అది పూర్య గుడిసైనా, అది బిల్డింగ్ అయినా, అవి మన మందిరాలు వేరు, సంఘం వేరు. కనుక అపోస్తల కార్యాల గ్రంథంలో మనం సంఘము, అది ముఖ్యమైన పదం. సంఘానికి చాలా ప్రాధాన్యత ఉంది. సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. సంఘం అంటే ప్రభుకి ప్రాణం. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటే మనుష్యుల కోసం సిలువలో ప్రభు ప్రాణం పెట్టాడు. ఎవరూ చేయని త్యాగం సంఘం కోసం చేశాడు. సంఘం అంటే వ్యక్తులు, వ్యక్తుల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ముఖ్యమైన పదం సంఘం. తర్వాత ముఖ్యమైన అధ్యాయం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది.
ఒక వ్యక్తి సంఘంలో ఎలా చేర్చబడాలి, తర్వాత చేర్చబడిన వ్యక్తి తన జీవితాన్ని ఎలా కొనసాగింప చేయాలి, 2వ అధ్యాయంలో అద్భుతంగా మనం చూస్తాం. అది 6వ విషయం. 7వదిగా మనం చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథానికి ముఖ్యమైన వచనం ఏంటనంటే 1వ అధ్యాయం 8వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. అసలు ఈ అపోస్తుల కార్యాల గ్రంథానికే ముఖ్యమైన వచనం 1:8. ఆ 1:8లో అక్కడ ఇలా ఉంది: అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములయందంతటను భూదిగంతాల వరకును నాకు సాక్షులై ఉందురు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వచనం. అపోస్తుల కార్యాల గ్రంథంలో ముఖ్యమైన వచనం 1:8. తర్వాత 8వది ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? అపోస్తుల కార్యాల గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అనంటే పేతురు ఒక ముఖ్యమైన వ్యక్తి, యోహాను ముఖ్యమైన వ్యక్తి, యాకోబు చంపబడిన యాకోబు, అపోస్తలులలో ఆ 12 మందిలో యాకోబు ముఖ్యమైన వ్యక్తి. తర్వాత స్టెఫెను ఆది సంఘంలో హతసాక్షి అయిన వాడు, మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను. తర్వాత ఫిలిప్పు, తర్వాత పౌలు, బర్నబా, కొర్నేలి, యేసు సహోదరుడైన యాకోబు. ఇక్కడ 2 యాకోబుల్ని చూస్తాం. యాకోబు చంపబడ్డాడు, ఆ యాకోబు అపోస్తలుడైన యాకోబు. తర్వాత పత్రికల్లో మనకి యాకోబు రాసిన పత్రిక ఉంటది. ఆ పత్రిక రాసిన యాకోబు ఎవరు అనంటే యేసు సహోదరుడైన యాకోబు. మరియ ద్వారా యేసు ఈ లోకానికి వచ్చిన తర్వాత మరలా యోసేపు మరియలకు వారికి పిల్లలు పుట్టారు, 4 మగ పిల్లలు పుట్టారు మరియకి. వారిలో ఒకడు యాకోబు. వారి పేర్లు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. చూడండి ఒకసారి మత్తయి సువార్తలో వారి పేర్లు మనం చూస్తే, యేసు ప్రభు ఈ లోకానికి కన్య మరియ ద్వారా వచ్చిన తర్వాత మరలా యోసేపుకు అలాగే మరియలకు వారికి పిల్లలు పుట్టారు. చదువుతున్నాను నేను మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనంలో, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యోద ఇతని సహోదరులు కారా. అంటే కన్య మరియ ద్వారా వచ్చిన తర్వాత ఆ తర్వాత యోసేపు మరియలు వారికి 4 కుమారులు పుట్టారు. వారిలో మొదటి వాని పేరు యాకోబు, తర్వాత 2వ వాడి పేరు యోసేపు, సీమోను. వీరిని మనం చూస్తాం. కనుక యేసు సహోదరుడైన యాకోబే యాకోబు రాసిన పత్రిక ఆయన రాశాడు. కనుక మనకి అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఈ యాకోబు అపోస్తులుడైన యాకోబు. తర్వాత ఈ గ్రంథంలో మనం 16వ అధ్యాయంలో తిమోతిని చూస్తాం. తర్వాత లూదియాను చూస్తాం. తర్వాత శీలను మనం చూస్తాం, తీతును మనం చూస్తాం, అపొల్లోను మనం చూస్తాం, అగబును మనం చూస్తాం, అననీయ సప్పీరాలు 5వ అధ్యాయంలో వారిని చూస్తాం. ఫెలిక్స్ రాజు, అగ్రిప్ప రాజు, ఫేస్తు రాజు, లోక వీరిని మనం చూస్తాం. కనుక అపోస్తుల కార్యాల గ్రంథంలో వీరు ముఖ్యమైనటువంటి వ్యక్తులు. తర్వాత సంక్షిప్త వివరణ. అపోస్తుల కార్యాల గ్రంథంలో మొత్తం అధ్యాయాలు 28, మొత్తం వచనాలు 1007 వచనాలు ఇందులో మనం చూస్తాం. తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథం 3 భాగాలు, 3 భాగాలు ఒకే వచనం. ముఖ్యమైన వచనం 1:8 అని చెప్పాను. ఆ 1:8 3 భాగాలు. చూడండి, మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో జరిగిన పరిచర్య. 2వ భాగం 8 నుంచి 12 వరకు యోదయ సమరయలో జరిగిన పరిచర్య. 3వ భాగం పౌలు గారి ద్వారా భూదిగంతముల వరకు జరిగిన పరిచర్య. ఈ 3 భాగాలు కూడా ముఖ్యమైన వచనంలో 1:8 అని చెప్పాను. ఆ 1:8లో పైనుండి మీరు శక్తిని పొందెదరు, తర్వాత యెరూషలేము, యోదయ సమరయ భూదిగంతాల వరకు
నాకు సాక్షులై ఉంటారు. కనుక ఆది సంఘం ఏర్పడిన తర్వాత సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. కనుక యెరూషలేములో ముందు సువార్త ప్రకటించబడింది. తర్వాత యోదయ, సమరయ, గలిలయ ఆ ప్రాంతాలకు సువార్త విస్తరించింది. తర్వాత పౌలును దేవుడు వాడుకొని భూదిగంతాల వరకు దాదాపుగా 38 దేశాలు సువార్త విస్తరించింది. కనుక భూదిగంతాల వరకు జరిగిన పరిచర్యను మనం ఇందులో చూస్తాం. కనుక సంక్షిప్త వివరణ 3 భాగాలు. మొదటి 7 అధ్యాయాలు 1, 8 నుంచి 12 వరకు రెండవ భాగం, 13 నుంచి 28 వరకు మూడవ భాగంలో మనం చూస్తాం. సరే, తర్వాత నెక్స్ట్ గ్రంథ విభజన. ఈ గ్రంథ విభజనలో మొదటి 7 అధ్యాయాల్లో ఏం జరిగింది అనంటే, చూడండి, మొదటి 7 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు పునరుద్ధానం తర్వాత యేసు తన శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞ, యేసు యొక్క ఆరోహణం. ఇది మనం 11వ వచనం వరకు మనం చూస్తాం. కనుక మొదటి అధ్యాయం 1 నుంచి 11 వరకు పునరుద్ధానం తరువాత యేసు తన శిష్యులకు ఇచ్చిన చివరి ఆజ్ఞ. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను. 6, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యం మరల అనుగ్రహించెదవా? 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యోదయ, సమరయ దేశములయందంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. కనుక ఈ 11 వచనాల్లో యేసు యొక్క ఆరోహణం, ఒలీవ కొండ మీద నుంచి ఆయన ఆరోహణమైనట్లుగా మనం చూస్తాం. తర్వాత మొదటి అధ్యాయం 12 నుంచి 26 వరకు ఇస్కరియోతు యోధా యొక్క అది మరణం, అంటే తనకు తానుగా ఆయన హత్య చేసుకున్నాడు. తర్వాత ఉరి పెట్టుకొని చనిపోయాడు. తద్వారా అతడు త్రల్లకిందులుగా పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకొచ్చి చాలా భయంకరమైన మరణాన్ని ఇస్కరియోతు యోధా అనుభవించాడు. తర్వాత శిష్యులు పోగొట్టుకున్న ఇస్కరియోతు యోధా స్థానంలో ఎవరిని ఏర్పాటు చేసుకోవాలని వారు చీటీలు వేసి మత్తీయ అనే ఒక ఆయన్ని శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు. ఇది మొదటి అధ్యాయం. తర్వాత రెండవ అధ్యాయం మొదటి 41 వచనాలలో, మొదటి అధ్యాయం 41 వరకు కూడా పెంతెకోస్తు దినం. చూడండి, రెండవ అధ్యాయం మొదటి వచనంలో పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు, పెంతెకోస్తు అనంటే 50వ రోజు అని అర్థం. ఎందుకంటే యేసు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉన్నారు. ఆయన ఈ భూమి మీద 40 దినములు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. 40 దినాల తర్వాత ఆయన వెళుతూ, నేను వెళ్ళి పరిశుద్ధాత్ముణ్ణి పంపిస్తాను అని చెప్పారు. ఆయన వెళ్ళిపోయిన 10 దినాలకి, అవి 40 పునరుద్ధానం తర్వాత ఆయన వెళ్ళింది 40వ రోజు, 10 దినాలకు పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. టోటల్గా 50. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. కనుక పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మని కార్యం. అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆ తర్వాత పేతురు నిలబడి ఇలా బోధించాడు. 22వ వచనం, ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములు, మహత్కార్యాలు, సూచక్రియలు మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొంది వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. కనుక ఆ తర్వాత 37లో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, ఇప్పుడు మేమేం చేయాలి అని పేతురును కడమ అపొస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుతారు. కనుక పరిశుద్ధాత్మని ఎలా పొందుతాం అనంటే, మారు మనస్సు పొందాలి, తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకోవాలి,
మారాలి, బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తాడు. మారు మనసు అని అంటే రెండు విషయాలు. మారు మనసు అంటే క్రీస్తు నందలి విశ్వాసం. మారు మనసు అని అంటే పాపముల విషయమై పశ్చాత్తాపం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన నా పాపాల నిమిత్తం కలువరి శిలువలో మరణించాడు. ఆయన నా కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని మన పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి చేసిన పాపములు క్షమించబడులాగున మనము మార్పు చెంది మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు. కనుక అలా వస్తాడు అని చెప్పి 41 వరకు ఆ విషయాలు మనం చూస్తాం. తర్వాత 42 నుండి ఆది సంఘ సభ్యుల జీవిత విధానం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని సార్వత్రిక సంఘంలో చేర్చబడతామో, అలా చేర్చబడిన వాళ్ళు ఏం చేయాలంటే చూడండి 41లో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడింది. వీరు అపోస్తలుల బోధ. నువ్వు నిజంగా రక్షించబడితే అపోస్తలుల బోధ, రెండవది సహవాసం, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి. ఇది సంఘం. సంఘం అనంటే ఈ 4 ఎడతెగక ఉండాలి. వీలైనప్పుడు ఆదివారం మందిరానికి వెళ్ళటం, వీలు కానప్పుడు మానేయటం, ఇది సంఘ సభ్యుల లక్షణం కాదు. ఆది సంఘ సభ్యుల జీవిత విధానం ఏంటనంటే అపోస్తుల బోధ, వాక్యం, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటలో ఎడతెగక ఉండాలి. ఇది 2వ అధ్యాయం 42 నుంచి 47 వరకు. తర్వాత 3వ అధ్యాయంలో పుట్టి కుంటివాని యొక్క స్వస్థత, పేతురు యొక్క ప్రసంగాన్ని మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత మనము 6వ విషయాన్ని మనం చూస్తే 4వ అధ్యాయం 1 నుండి 37 వరకు యోధా నాయకుల ద్వారా వచ్చిన తీవ్రమైన వ్యతిరేకత, అది 4వ అధ్యాయంలో చూస్తాం. చూడండి 4వ అధ్యాయంలో యోధా నాయకుల ద్వారా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. చూడండి ఆ మాట 13. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తిరిగిరి. 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. కనుక యోధా నాయకుల ద్వారా వచ్చిన వ్యతిరేకత. తర్వాత 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు 5వ అధ్యాయంలో చూస్తాం. వారి పొలములో కొంత దాచుకొని అపోస్తలుడైన పేతురు దగ్గరికి తీసుకొచ్చి అబద్ధం ఆడారు. కనుక ఆ అబద్ధాన్ని బట్టి వారిద్దరూ కూడా మరణించారు. ఇది 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాల మరణం చూస్తాం. అలాగే 5వ అధ్యాయం 17 నుంచి 42 వరకు యోధా నాయకుల ద్వారా వచ్చిన 2వ వ్యతిరేకత. యేసు నామాన్ని బట్టి బోధించకూడదని వారు ఖండితముగా ఆజ్ఞాపించారు. ఖండితంగా యోధా మత నాయకులు యేసునామాన్ని బట్టి బోధించకూడదని వారి ఖండితంగా ఆజ్ఞాపించారు. కానీ మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము మానలేం అని వారు ఆ వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. 6వ అధ్యాయంలో మనం చూస్తే సంఘమునకు కలిగిన హింస, వారికి నమ్ముకున్న వారికి హింస ప్రారంభమైంది. 6వ అధ్యాయంలో ఆది సంఘంలో వారు కలిగినటువంటి హింసను మనం అక్కడ చూస్తాం. తర్వాత ఆ సంఘములో పరిచర్య కూడా 7గురిని నియమించుట 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అందులో ఒకడు స్టెఫనుగా మనం చూస్తాం. తర్వాత ఆ హింసకు ఏమైంది అనంటే సంఘం యోదయ సమరయాలో ప్రకటించబడినటువంటి ఆ సువార్త విస్తరించినట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయం 8 నుంచి 7వ అధ్యాయం 60వ వచనం వరకు కూడా మనము గమనించినట్లయితే స్టెఫనీ యొక్క పరిచర్య మరియు ఆయన యొక్క మరణాన్ని మనం ఇందులో మనం చూస్తాం. స్టెఫను మరణం ఇదంతా కూడా మొదటి భాగం. 2వ భాగంలో మనం చూస్తే 8 నుంచి 12 వరకు మనం ఏం చూస్తాం అనంటే 8వ అధ్యాయంలో నపుంసకుడు ఐథియోపియుడైన
నపుంసకుడు, కందాకే క్రింద ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఒక నపుంసకునిలో ఆ ఫిలిప్పు పరిచర్య ద్వారా వచ్చినటువంటి అద్భుతమైన మార్పును మనం చూస్తాం. ఆ తర్వాత 9వ అధ్యాయంలో మనం అపోస్తలుడైన పౌలు ఆయన మార్పును మనం చూస్తాం. దమస్కు మార్గంలో చూడండి 9వ అధ్యాయం నేను మొదటి నుండి చదువుతున్నాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేముకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. కనుక అపోస్తలుడైన పౌలుకి యేసు ప్రభుని నమ్ముకున్న వారంటే ఇష్టం లేదు. అసలు యేసు ప్రభు దేవుడు కాదు కనుక యేసు ప్రభు దేవుడు కాదు, దేవుడు యెహోవాయే అనేది ఆయన ఆలోచన. కనుక ఈయన పాత నిబంధన యెహోవా భక్తుడు కనుక యేసు క్రీస్తు ఆయనే శరీరధారిగా వచ్చిన వాడిని గుర్తిరుగక యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ యూదుల్లో నుండి యేసును నమ్మిన అనేకులను హింసించటం ప్రారంభించాడు. వారిని చంపుట, హత్య చేయుట ప్రాణాధారంగా ఎంచి ఆయన ఏం చేశాడు అని అంటే దమస్కు మార్గంలో వెళుతూ ఉండగా దేవుని చేత పట్టబడ్డాడు. చూడండి 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద పడి దేవుని స్వరాన్ని విన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవు ఎవరో అనగా నేను నీవు హింసించుచున్న యేసును. తర్వాత తనలో మార్పు, తర్వాత అద్భుతంగా దేవుడు ఆయనను తన కొరకై ఒక సాధనంగా ఇస్కరియోతు యోధా పోగొట్టుకున్న అపోస్తలత్వాన్ని దేవుడు 12వ వాడిగా పౌలును ఎన్నుకొని ఆయన ద్వారా జరిగిన అద్భుతమైన పరిచర్యను 13 నుండి చివరి వరకు ఆయన ద్వారా దాదాపుగా ఎన్నో దేశాలకి పౌలు గారి ద్వారా సేవ విస్తరించింది. తర్వాత మనం 10వ అధ్యాయంలో అన్యుడైన కొర్నేలి అన్యులకి సువార్త వెళుతూ ఉంది. మొదటిగా యెరూషలేము, తర్వాత యోదయ, సమరయ ఈ పరిచర్య విస్తరిస్తా ఉంది. అన్యుల దగ్గరకు ఈ సువార్త వెళుతూ ఉంది. శతాధిపతి అయిన కొర్నేలి 10వ అధ్యాయంలో మనం చూస్తాం. తన కుటుంబం అంతా కూడా యేసు ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని మనము 9వ అధ్యాయం 32 నుండి 11వ అధ్యాయం 18 వరకు పేతురు పరిచర్య, మారు మనసు పొందిన అన్యజనులు మా కుటుంబమైన కొర్నేలి కుటుంబాన్ని మనం చూస్తాం. తర్వాత అపోస్తల కార్యం 11వ అధ్యాయం 19 నుంచి 30 వరకు అంతియోకయాలో అన్యజనులతో సంఘం స్థాపించబడుట, యెరూషలేములో సంఘం, అంతియోకయా సంఘం. అంతియోకయాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడిరి. అది మనం 11వ అధ్యాయం 19 నుంచి 30 వరకు మనం చూస్తాం. తర్వాత 12వ అధ్యాయంలో మొదటి 25 వచనాల్లో హేరోదుచే వచ్చిన హింస, తర్వాత అపోస్తలుల్లో యాకోబు యొక్క మరణం, పేతురు చెరసాలలో బంధించబడుట, తర్వాత సంఘం అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తన దేవదూతను ఆయన చెరసాలకు పంపి పేతుర్ని విడిపించటం, తర్వాత సువార్త ప్రబలుట, ఇవి 12వ అధ్యాయం చివరి వరకు మనం చూస్తాం. కనుక అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి 12 అధ్యాయాలలో పేతురు పరిచర్య, ఫిలిప్పు పరిచర్యను మనం చూస్తాం. ఇది 12వ అధ్యాయం వరకు. తర్వాత 3వ భాగం 13 నుంచి 28 వరకు మనం ఏం చూస్తాం అని అంటే 13 నుంచి 28 వరకు పౌలు యొక్క పరిచర్య. పౌలు అనేక ప్రాంతాలు, ఈ 13 నుంచి 28 వరకు మనం ఈయన రాసిన పత్రికలు, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, తెస్సలోనిక పత్రిక, పత్రికలన్నీ కూడా ఆయన ఈ 13 నుంచి 28 అధ్యాయాల్లోని ఆ ప్రాంతాలన్నీ తిరిగి అక్కడ సంఘాలు స్థాపించి తర్వాత గొప్ప పరిచర్య చేసిన వాడు అపోస్తలుడైన పౌలు. 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఈయన మొదటి మిషనరీ ప్రయాణం, ఇక ప్రయాణాలు ప్రారంభమైనవి. ఆ ప్రయాణాల్లో పౌలు, బర్నబా అంతియోకయ సంఘం పంపబడింది, వారిని పంపించారు పౌలు బర్నబాల్ని. తర్వాత పౌలు సెలూకయ, కుఫ్ర, తర్వాత పాపు, పంపులియా, ఇకోనియా, లుస్త్ర, దెర్బే, పిసిదియా, పెర్గే, అత్తలియా,
అంతియోకియా, ఈ ప్రాంతాలన్నీ కూడా పౌలు గారు తిరుగుతూ అద్భుతమైన సేవ చేశాడు. తర్వాత 15వ అధ్యాయంలో సున్నతిని గురించిన ఒక వివాదం వారి మధ్యలో జరగటాన్ని మనం చూస్తాం. తర్వాత 15:36 నుంచి 18:23 వరకు పౌలు యొక్క రెండవ మిషనరీ ప్రయాణం. 3 ప్రయాణాలుగా పౌలు మిషనరీ ప్రయాణాలు చూస్తాం. పౌలు మొదటి మిషనరీ ప్రయాణం, ఇది రెండవ మిషనరీ ప్రయాణం. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో కూడా ఆయన చాలా ప్రాంతాలు తిరిగారు. దెర్బే, లుస్త్రా, పురుగియా, గలతియా, త్రోయా, తర్వాత సమిత్రేకేకు, ఫిలిప్పి పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త, తెస్సలోనికయ, బెరయ, తర్వాత ఏథెన్స్, ఎఫెసి పట్టణం, ఈ ప్రాంతాలలో రెండవ మిషనరీ ప్రయాణంలో ఆయన ఈ ప్రాంతాలన్నీ తిరిగి సేవ చేశాడు. తర్వాత మూడవ ఆ మిషనరీ ప్రయాణంలో మనం ఏం చూస్తాం అని అంటే ఎఫెసు పట్టణంలో జరిగినటువంటి అద్భుతమైన పరిచర్య. ఎఫెసు పట్టణం, మాసిదోనియా, గ్రీసు, తురున్ను, తర్వాత ఎఫెసు పట్టణంలో ఒక పెద్ద టెంపుల్ ఉంది, డయానా టెంపుల్, అర్తమే దేవి. తర్వాత అక్కడ ఎక్కువగా కంసాలి వాళ్ళు, తర్వాత వాళ్ళు విగ్రహాలు చేసి ఆ దేవత యొద్ద ఈ విగ్రహ బొమ్మలు అమ్ముకుంటూ వాళ్ళు జీవనాన్ని గడిపిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో 3 సంవత్సరాలు ఎఫెసు పట్టణంలో అద్భుతమైన పౌలు పరిచర్య ద్వారా ఎంతో మంది మాంత్రికులు మారిపోయారు. తర్వాత ఆ పట్టణాన్ని 19వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఆ పట్టణానికి పౌలు వీడ్కోలు మాటలు మనం చూస్తాం. యెరూషలేముకు తిరుగు ప్రయాణం, ఇది 21వ అధ్యాయం వరకు. తర్వాత 21 నుంచి 28 వరకు మనం ఏం చూస్తాం అనంటే యెరూషలేములో పరిచర్య, కైసరయాలో పరిచర్య, రోమా మార్గంలో పరిచర్య, రోమా పట్టణంలో ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలోనే పౌలు చివరిగా అదే ప్రాంతంలో ఆయన రోమా ప్రభుత్వ పాలనలోనే శిరచ్ఛేదనం చేయబడి ఆయన చంపబడ్డాడు. ఈ విషయాలు మనం 28 వరకు ఈ విషయాలు మనం గ్రహిస్తాం. ఇందులో అపోస్తలుల కార్యాల గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం ఏం చూస్తాం అనంటే పరిశుద్ధాత్ముని ద్వారా జరిగినటువంటి అద్భుతమైన పరిచర్యను మనం అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. ఇంతకీ పరిశుద్ధాత్ముడు వ్యక్తా శక్త? వినండి మాటలు. పరిశుద్ధాత్ముడు వ్యక్తా శక్త? యోహాను సువార్త 16:8 ఆయన అని యేసు ప్రభు స్వయంగా చెప్పారు. యోహాను 14:16 ఆయన అని చెప్పారు. యోహాను 14:17 ఆయన అని చెప్పారు. యోహాను 16:13 ఆయన అని చెప్పారు. ఆయన అంటే శక్తా వ్యక్త అనంటే శక్తినిచ్చే వ్యక్తి. పరిశుద్ధాత్ముడు అనంటే శక్తి కాదు, శక్తినిచ్చే వ్యక్తి. హోలీ స్పిరిట్ అనంటే ఆయన ఒక వ్యక్తి, ఆయనకు వ్యక్తిత్వం ఉంది. హోలీ స్పిరిట్ ఈస్ పవర్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. ఆయన శక్తినిచ్చే వ్యక్తి కనుక ఆయన శక్తి మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి. పరిశుద్ధాత్ముడు అనంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు. కనుక పరిశుద్ధాత్ముడు ఆయన వ్యక్తి అని మనం చూస్తాం. ముఖ్యంగా గమనించండి, ఇక్కడే దేవుడు ఒక్కడే 3 వ్యక్తిత్వాలు కలిగిన వాడు. దేవుడు ఒక్కడే 3 వ్యక్తిత్వాలు కలిగిన వాడాయన. దేవుడు ఒక్కడే 3 వ్యక్తిత్వాలు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడే. తండ్రి అయిన దేవునిలో ఏ లక్షణాలు ఉంటాయో కుమారుడైన దేవునిలో అవే లక్షణాలు. కుమారుడైన దేవునిలో ఏ లక్షణాలు ఉంటాయో పరిశుద్ధాత్మునిలో అవే లక్షణాలు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. దేవుళ్ళు 3 కాదు, ఒక్కడే దేవుడు, 3 వ్యక్తిత్వాలు కలిగిన వాడు. మీకు చాలా సులభంగా అర్థం కావటానికి చెప్తున్నా. నేను నా తండ్రికి కుమారుణ్ణి, నా భార్యకు నేను భర్తని, నా పిల్లలకు నేను తండ్రిని. నేను ఒక్కడే, నా పేరు ఒకటే. దేవుడు ఒక్కడే 3 వ్యక్తిత్వాలు కలిగిన వాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ అంటే దేవుడు. ఆయన దైవత్వం కలిగిన వాడు. కనుక దేవుడు ఒక్కడే 3 వ్యక్తిత్వాలు
కలిగిన వాడు అని మనం గుర్తించాలి. అయితే పరిశుద్ధాత్మను గురించి మనము యోహాను సువార్త 16:7-8లో యేసుప్రభు ఇలా చెప్పారు. ఆయన ఆరోహణం కాకమునిపే, సిలువకు వెళ్ళక ముందే పరిశుద్ధాత్మను గురించి చెబుతూ ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి, ఆయన అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గురించి ఒప్పుకొన చేయను. ఒక వ్యక్తి యేసును నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు లోపలికొస్తాడు. అపోస్తల కార్యాలు 2:37-38లో మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు లోపలికొస్తాడు. అపోస్తల కార్యాలు 2:37-38 మరొకసారి మీకోసం చదువుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథం 2:37-38. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయాలి అని అడిగినప్పుడు, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారు. పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు. అది మనము 2వ అధ్యాయం 37-38లో మనం చూస్తాం. అయితే యోహాను సువార్త 14:17లో పరిశుద్ధాత్ముడు మీతో కూడా నివసించును, మీలో ఉండును. లోపలికి వచ్చిన ఆయన వెళ్ళిపోడు. ఆయన మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. ఎప్పటి వరకు అని అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో విమోచన దినం వరకు, యేసు ప్రభు 2వ రాకడలో వచ్చే వరకు పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. దయచేసి వినండి. హోలీ స్పిరిట్ కమ్, తర్వాత రానాయన దిగునాయన అని మనం దిగువనంటే ఆయన ఎప్పుడో దిగాడు. 2000 సంవత్సరాల క్రితమే పెంతెకోస్తు దినాన్ని 50వ రోజునే భూమి మీదకి వచ్చేసాడు. మళ్ళీ రా రా అనంటే వచ్చిన వాడు ఇంకెక్కడి నుంచి వస్తాడు? దయచేసి అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు వ్యక్తి. ఆయన 2000 సంవత్సరాల క్రితమే పెంతెకోస్తు దినాన ఆయన ఆరోహణమైన 10 దినాలకి 50వ రోజునే పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. కనుక ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. అది మనం చూస్తాం. పరిశుద్ధాత్మను పొందుట అంటే సువార్త విని ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనం పరిశుద్ధాత్మని పొందుతాం. ఈ రిఫరెన్స్లు గుర్తించండి. గలతీ 3:2, ఎఫెసీ 1:13 ప్రకారం మనం ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డాం. అది మనం ప్రాముఖ్యంగా గుర్తించాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనంటే ఆయన శరీరములో మమేకమవ్వటం. సంఘం ఆయన శరీరం, ఆయన శరీరములో మనం మమేకమవ్వటం. పరిశుద్ధాత్మ నింపుదల అని అంటాం. నింపుదల అంటే పొందుకో రిసీవ్ అంటే కాదు. నింపుదల అనంటే పరిశుద్ధాత్ముడు లోపలున్నాడు, లోపలున్న ఆయనకి అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్ముడా తండ్రి, పరిశుద్ధాత్ముడా నన్ను మీకు అప్పగించుకుంటున్నాను. మన జీవితాల్ని మనం ఆయనకి అప్పగించుకున్నప్పుడు ఆయన అద్భుతంగా మనల్ని లీడ్ చేస్తాడు. నింపుదల అనేది ప్రతి దినము జరగవలసిన ప్రక్రియ. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే 7 కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయి? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే యోహాను 16:8 ప్రకారం, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2:13 ప్రకారం, పేతురు రాసిన 1వ పత్రిక 1:2 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఉంటే పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఇది మొదటి మాట. రెండవది, పరిశుద్ధాత్ముడు లోపలుంటే 16:13 ప్రకారం యోహాను సువార్త సర్వసత్యంలోనికి నడిపించబడతాం. మూడవదిగా అపోస్తల కార్యం 9:31, యోహాను 14:16 ప్రకారం ఆదరణ పొందుతాం. నాలుగవది, పరిశుద్ధాత్ముడు లోపలుంటే 8 రోమాపత్రిక 8:26 ప్రకారం భారంతో ప్రార్థించే వాళ్ళం అవుతాం. పరిశుద్ధాత్ముడు ఉంటే భారంతో, కన్నీటితో, వేదనతో, మూలుగుతో ప్రార్థించే వారం అవుతాం మనం. నాలుగవదిగా, పరిశుద్ధాత్ముడు లోపలుంటే అసలు మనం అందరినీ ప్రేమించటం మనకి సాధ్యం కాదు. పరిశుద్ధాత్ముడు లోపలుంటేనే అందరినీ ప్రేమించగలుగుతామండి. ఆ ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడద్ది. పరిశుద్ధాత్ముడు ప్రేమను మనలో కుమ్మరిస్తే అందరినీ ప్రేమించగలుగుతాం. ఇది 5వది. 6వది ఏంటనంటే అపోస్తల కార్యం 1:8, అపోస్తల కార్యాలు 4:31 ప్రకారం సువార్త ప్రకటించడానికి శక్తిమంతులం అవుతాం. పరిశుద్ధాత్ముడు ఉంటే సువార్త ప్రకటిస్తాం, ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తాం. ఇది 6వది. గలతీలకు రాసిన పత్రిక 5:22-23 ప్రకారం
పరిశుద్ధాత్ముడు లోపలుంటే పరిశుద్ధ ఆత్మ ఆత్మ లోపలుంటే ఆత్మ గలవాడు ఆత్మ ఫలము ఆత్మల ఫలము గలవాడుగా ఉంటాడు. ఆత్మ ఫలములో తెలుసు కదా, ఆత్మ ఫలం గలతీ 5:22 ఆత్మ ఫలం ఏమనగా ఆత్మ ఫలాలు కాదది, ఫలం ఒకటే పండు, అందులో 9 తొనలుంటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. 9 కలిపి ఒక పండు, అది ఆత్మఫలం. ఆత్మఫలం ఆత్మల ఫలం. అనేకుల్ని సంపాదించే వాళ్ళం అవుతాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఈ 7 జరుగుతాయి. పరిశుద్ధంగా బ్రతుకుతామండి. తర్వాత సర్వసత్యంలోనికి నడిపించబడతాం. ఆయన చేత ఆదరించబడతాం. భారంతో ప్రార్థించే వారం అవుతాం. అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. సువార్తను ప్రకటించడానికి శక్తిమంతులం అవుతాం. ఆత్మ ద్వారా ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించగలుగుతాం. ఆత్మ ఫలం అంటే ఆ 9 మనలో ఉంటాయి. ఆత్మల ఫలం కొందరినైనా చచ్చేలోపు ప్రభు కొరకు కొందరినైనా సంపాదిస్తాం. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు కొందరినైనా కొన్ని ఆత్మలనైనా సంపాదిస్తాడు. ఆత్మల కోసం ప్రయాసపడతాడు. నశించిపోయే ఆత్మల కోసం అంగలారుస్తాడు. ఇది ఆత్మ కలిగిన వానిలోని లక్షణం. మనం ఇవి పక్కన పెట్టి ఆత్మ అనటంతోటే మనకి వేరే వెళ్ళిపోతాం మనం. కనుక ఈ 7 పరిశుద్ధాత్ముడు లోపలుంటే ఈ 7 ప్రధానంగా జరగాలి. చివరిలో ముగింపులో అపోస్తుల కార్యాల గ్రంథంలో నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఇందులో నుంచి నేర్చుకోవలసిన ఒక 7 ఆధ్యాత్మిక సత్యాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి ఆధ్యాత్మిక సత్యం ఏంటనంటే, పునరుద్ధానానికి సాక్షులం అని మరవద్దు, క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చుట మానవద్దు. 3వ అధ్యాయం 15లో పేతురు, యోహానులు చెప్పారు, మీరు చెప్పొద్దు అంటున్నారు, బోధించవద్దు అని అంటున్నారు, కానీ మా ప్రభువుని ప్రకటించకుండా, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఎలా ఉండగలం? పునరుద్ధానానికి సాక్షులం అని మరవద్దు, క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుట మానవద్దు. ఇది మొదటి ఆధ్యాత్మిక సత్యం. రెండవది ఏంటనంటే, అపోస్తుల కార్యం 2:42లో రక్షించబడిన తర్వాత సార్వత్రిక సంఘంలో చేర్చబడిన ఒక విశ్వాసి అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఈ 4ను మనం ఎప్పుడు మానకూడదు. వినండి జాగ్రత్తగా. మడికి గట్టు, సంఘానికి కట్టు, సంసారానికి గుట్టు ఉండాలి. మడికి గట్టు లేకపోతే నీళ్లు పోతాయి. అలాగే సంసారానికి గుట్టు లేకపోతే గుట్టు రట్టయిద్ది. అలాగే సంఘానికి కూడా కట్టు ఉంది. సంఘానికి ఒక కట్టు. ఏంటా కట్టు? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటి. ఇది సంఘ కట్టు. కనుక రెండవది, సంఘ క్రమంలో నిలబడాలి, సంఘ సత్యముకై జీవించాలి. ఇదే అపోస్తుల కార్యాలు. సంఘ క్రమంలో నిలబడాలి, సత్యముకై జీవించాలి. ఆ సంఘ సత్యానికి మూడోది చెప్తాను. 4వ అధ్యాయం 19 ప్రకారం పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. ఆత్మ నేర్పు సంగతులను అనేకులకు అందించాలి. పరిశుద్ధాత్మకు లోబడాలి, ఆత్మ నేర్పే సంగతులు అనేకులకు అందించాలి. ఇది మూడవది. 4వది ఏంటనంటే 5వ అధ్యాయం అననీయ సప్పీర వాళ్ళకున్నదాన్ని దాచుకొని పేతురుతో అబద్ధం ఆడారు. కాబట్టి అబద్ధమాడి ఇంట్లో ఆ మోసుకున్నారా, ఆ డబ్బుల్ని మోసుకున్నారా అని అంటే, వినండి, 4వ సత్యం ఏంటనంటే, మోసముతో ఇంట్లో మోస్తే మోసుకుపోబడతాం. వాళ్ళు మోసుకుపోబడ్డారు, చివరికి మూసుకుపోతాం. వాళ్ళు మూసేశారు అంతే. ఆయన చనిపోయాడు, ఈమె చనిపోయింది. మోసముతో మోస్తే మోసుకుపోబడతాం, చివరికి మూసుకుపోతాం. ఇది 4వ సత్యం. 5వది ఏంటనంటే 12వ అధ్యాయం 5లో పేతురు చెరసాల్లో ఉన్నాడు. సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేయక, సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసిందండి. సంఘ ప్రార్థనలకి ఉన్న శక్తి ఎంత గొప్పదంటే, సంఘం ప్రార్థన చేసింది. దేవుడు పరలోకము నుండి దేవదూతను పౌలు యొక్క చెరసాల వరకు
దేవదూతను దేవుడు పంపాడు. అసలు దేవుడు దేవదూతను చెరసాల వరకు పంపటానికి సంఘ ప్రార్థన. కనుక 5వది, సంఘ ప్రార్థనలకు దూరం కావద్దు. సంఘం పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దు. సంఘానికి దూరం కావద్దు, సంఘ ప్రార్థనలకి దూరం కావద్దు, సంఘం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుడి లెక్క అడుగుతాడు. సంఘానికి దూరం అయితే, ఏ ఆదివారం నువ్వు దేవుని మందిరానికి మానివేసినా, సంఘానికి దూరం అయితే, నువ్వు నిజంగా ఆత్మీయుడివైతే, రక్షించబడితే సంఘంలో నువ్వు ఉంటావు. సంఘాన్ని విడిచిపెట్టి నువ్వు ఉండలేవు. సంఘ ప్రార్థనలకు దూరం కాలేవు. సంఘం పట్ల నిర్లక్ష్యంగా ఉండలేవు. ఇది 12వ అధ్యాయం 5వది. 6వది ఏంటనంటే 16వ అధ్యాయం 25-26. 16వ అధ్యాయంలో పౌలు శీల చెరసాలలో వేయబడ్డారు. వేయబడి ఏం చేస్తున్నారు అనంటే, చూడండి ఆ మాట. 16వ అధ్యాయం 25లో, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుచు ఉన్నారు, ప్రభుని స్తుతిస్తా ఉన్నారు. ఏం జరిగింది అనంటే, పెద్ద భూకంపం, సంకెళ్ళు విడిపోవటం, విడుదల. కనుక 6వది ఏంటనంటే, స్తుతిలోని శక్తి మనుషులకు కలిగించును విముక్తి. స్తుతిలోని శక్తి మనుషులకు కలిగించును విముక్తి. ఇది 6వ ఆధ్యాత్మిక సత్యం. చివరిది 7వ అధ్యాయం 7వది 20వ అధ్యాయంలో ఎఫెసు పట్టణంలో పౌలు, ఆయన దాదాపుగా 3 సంవత్సరాలు ఆ పట్టణం కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. తద్వారా ఎంతో గొప్ప ఉజ్జీవం, ఎంతో మంది మారిపోయారు, మాంత్రికులు మారిపోయారు. ఆ మాంత్రికుల పుస్తకాల వెల 50,000 వెండి రూకలు అయిపోయాయి. ఆ పట్టణాన్ని విడిచిపెడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాడు పౌలు. మరలా ఆ రోమ్ పట్టణానికి ఆ ముందు వెళుతూ ఉంటే ఆయన ఇచ్చిన వీడ్కోలు సందేశం 20వ అధ్యాయంలో చూస్తాం. చూడండి, పౌలు 20వ అధ్యాయంలో ఏమన్నాడంటే, నేను చదువుతున్నాను 33లో, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరాల నిమిత్తం నాతో ఉన్న వారి నిమిత్తం ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. నేనెంత కష్టపడ్డానో మీకే తెలియదు. కనుక 7వది ఏంటనంటే, నిస్వార్థమైన సేవకుని జీవితం, సేవకుని కన్నీళ్లు సేవకు పెట్టుబడి. సేవకుని శ్రమే సంఘానికి పెట్టుబడి. నిస్వార్థమైన సేవకుని జీవితం, సేవకుని కన్నీళ్లు సేవకు పెట్టుబడి. కాబట్టి అపోస్తలుల కార్యాల గ్రంథంలో నుంచి 7 ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలి. పునరుద్ధానానికి సాక్షులమని మరవద్దు. క్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చుట మానవద్దు. సంఘ క్రమంలో నిలబడాలి, సంఘ సత్యముకై జీవించాలి. ఆత్మకు లోబడాలి, ఆత్మ నేర్పు సంగతులను అనేకులకు అందించాలి. మోసముతో మోస్తే మోసుకుపోబడతాం, చివరికి మూసేస్తారు. సంఘ ప్రార్థనలకు దూరం కావద్దు, సంఘం పట్ల నిర్లక్ష్యంగా ఉండవద్దు. స్తుతిలోని శక్తి మనుషులకు కలిగించును విముక్తి. నిస్వార్థమైన సేవకుని జీవితం, సేవకుని కన్నీళ్లు సేవకు పెట్టుబడి. కాబట్టి ఒకే ఒక్క జీవితం, క్రీస్తుతో జీవిద్దాం, క్రీస్తునే ప్రకటిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని మాకు మీరు జ్ఞాపకం చేశారు. అపోస్తలులు వారు కన్నీటితో, భారముతో, ధైర్యముతో, పరిశుద్ధాత్మని శక్తితో మీ కొరకు చివరి వరకు కష్టపడ్డారు, ఖర్చయ్యారు, కరిగిపోయారు, జీవితాలను ఆత్మల కొరకు దారపోశారు. మేము కూడా మా జీవితంలో ఒకే ఒక్క జీవితం మీకోసం కష్టపడటం మాకు నేర్పించండి ప్రభువా. సార్వత్రిక సంఘములోని సభ్యులమైన మేము స్థానిక సంఘాలలో కూడా సభ్యత్వాన్ని కలిగి, నశించు ఆత్మల పట్ల భారము కలిగి మీకోసం జీవించే కృప మాకు దయచేయండి. మా ప్రియులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించి కాపాడి
స్వార్థికులుగా, నశించు ఆత్మల పట్ల భారము కలిగిన వారుగా మీకోసం ప్రయాసపడుటకు సహాయము చేయమని మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకొని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన కృపా కాపుదల సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.